చెప్పాక ఈ దొంగ నాగుడికి అందరూ ఏం చేశారు తెలుసండి? అది హత్య అంటే జనాలు గొర్రెలాగా వెంటబడిపోతున్నారు. మామూలుగా వీళ్ళ ఛానల్ని 100 మంది కూడా చూడరు. అరే అది హత్య అని గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారు అంటున్నావు. అది యాక్సిడెంట్ అని చెప్పంగానే పోలీసులు బర్రెలాగా ఆలోచించకుండా ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు వెళ్ళిపోయినావు కదరా. కనీసం ఆ వీడియోలో ఉన్నది ఆయన ప్రవీణ కాదా, హెల్మెట్ ఉంది మరి ఒక్కసారి కూడా తీసినట్టు చూపించలేదు, మాస్క్ ఉంది మాస్క్ తీసినట్టు చూపించలేదు, తాగినాడు అంటున్నావు తాగినట్టు కూడా ఒక్కసారి కూడా చూపించలేదు. ఇన్ని గంటల జర్నీలో ఎక్కడ ఫేస్ లేదు, ఎక్కడ ఫేస్ సరిగ్గా కానరాలేదు. అరే ఆయన ఎక్కడైతే వైన్ షాప్లో ఉన్నాడో, ఎక్కడైతే కూర్చున్నాడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఆ వీడియోల్లో ఆయన బాడీ మీద ఉన్న డ్రెస్సు, ఆయన హెల్మెట్ అన్ని తేడాగా కొన్ని కొన్ని పాయింట్లు ఉన్నాయి కదరా. ఆ పాయింట్లు అడగకుండా మీ బాబోరు ఏమన్నా నీకు సెటిల్మెంట్ చేశారా? పనికి మాలోడ నీకు. ఆయన ఎక్కడైతే వైన్స్ కొన్నాడని చెప్తున్నావు, ఆ వైన్స్లో కొన్న ఆ వ్యక్తికి, హెల్మెట్ ధరించిన ఆ వ్యక్తికి బాడీ దగ్గర ఉన్న హెల్మెట్కి మ్యాచ్ అవుతుందరా పనికి మాలోడ. మరి అక్కడున్న హెల్మెట్కి ఏమో లోగో ఉంది, ఇక్కడ లేదు. ఎక్కడో విజయవాడలో ఒక్కడ కూర్చున్నారు అంటున్నావు, అక్కడ ప్యాంట్ ఏమో బ్లూ కలరు, ఇక్కడేమో బ్లాక్. అక్కడెక్కడో పడ్డడు రోడ్డు మీద అన్నట్టు చూపించారు. ఆ బనియన్ లోపల బనియన్ ఏమో వాడు వైట్ వేసుకొని తెచ్చిండు, ఇక్కడేమో ఏందో బ్లూ కలరు. ఇన్ని పాయింట్లు సామాన్య ప్రజలకి కనిపెడుతుంటే, సామాన్య ప్రజలకి అర్థమవుతుంటే ఈ పలికి మన ఎదవకి డౌట్లు రాలా. ఇది ఒక బర్రె. ఇన్ని డౌట్లు అడుగుతున్న వాళ్ళు ఇటు గొర్రెలంట. ఏ డౌట్ పడకుండా వాడొక వీడియో చేసి పోలీసులు రిలీజ్ చేసిన ఫేక్ వీడియోలు పట్టుకుని ఇది యాక్సిడెంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ చెబితే అది గుడ్డిగా నమ్మిన ఇలాంటి బర్రె నాయాల్ని తెలివిగలవాడు. ఎందుకంటే ఈ బర్రెలకి సెటిల్మెంట్ అయ్యి ఉంటుంది ఎంతో కొంత